తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ హెల్త్. రాత్రి నిద్రలో భయంకరమైన కలలు రావడం, ఉలిక్కిపడి లేవడం తరచుగా జరుగుతూ ఉంటే అది డైలీ లైఫ్పై ప్రభావం చూపుతుంటే దీనిని నైట్ మేర్ డిసార్డర్గా చెప్పవచ్చు. అడపాదడపా పీడకలలు రావడం సాధారణమే అయినప్పటికీ అవి తరచుగా వచ్చి నిద్రకు భంగం కలిగించి పగటిపూట ఏకాగ్రత, మానసిక స్థితి, శక్తిని ప్రభావితం చేస్తుంటే జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దాదాపు 4% మంది పెద్దలు ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుపుతున్నారు. పీడకలలు, రుగ్మత ఎందుకొస్తాయి, నివారణ మార్గాల గురించి కొన్ని విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. పీడకలలు రావడానికి అనేక కారణాలైతే ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. వాటిల్లో మానసిక ఒత్తిడి ఒకటి. తీవ్రమైన ఒత్తిడి లేదా ఆందోళన దీనికి ప్రధాన కారణం కావచ్చు. రెండవది మానసిక సమస్యలు, డిప్రెషన్ లేదా ఏదైనా తీవ్రమైన గాయం నుంచి కోలుకోకపోవడం దీనిని మరింత పెంచుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా జీవనశైలి సక్రమంగా లేని, నిద్ర స్కెడ్యూల్, ఆల్కహాల్ సేవించడం లేదా నిద్రపోయే ముందు భారీగా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొన్ని రకాల మందులు కూడా నైట్ మేర్స్కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. నైట్ టెర్రర్స్, పీడకలలు వేరువేరు సమస్యలు. నైట్ టెర్రర్స్ అనేది గాఢ నిద్రలో సంభవిస్తుంది. ఇందులో వ్యక్తి అరచిన లేదా ఉలిక్కి పడి లేచిన తరువాత ఏమి జరిగిందో గుర్తుంచుకోలేరు. కానీ పీడకలలు మాత్రం మేల్కొన్న తరువాత కూడా చాలా స్పష్టంగా గుర్తుంటాయి. తరచుగా వచ్చే పీడకలలు నేరుగా ప్రాణానికి హాని కలిగించకపోయినా అవి మానసిక ఆరోగ్యానికి మరింత దిగజార్చి ఆత్మహత్య ఆలోచనల ప్రమాదాన్ని పెంచవచ్చు. కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలైతే పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ముఖ్యమైనది నిద్ర దినచర్య. ప్రతిరోజు ఒక స్థిరమైన నిద్ర స్కెడ్యూల్ను పాటించాలి. అంతేకాకుండా విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. నిద్రించడానికి ముందు రిలాక్సింగ్ రొటీన్ను అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు పుస్తకం చదవడం. అయితే నివారించవలసినవి కూడా ఉన్నాయి. రాత్రి ఆలస్యంగా భారీ భోజనాలు, ఆల్కహాల్ లేదా భయానక కంటెంట్ను చూడటం మానుకోవాలని చెబుతున్నారు. పీడకలలకు కొత్త శుభం కార్డును ఊహించుకొని దానిని పదే పదే మనసులో రిహార్సల్స్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వారానికి చాలాసార్లు పీడకలలు వస్తూ ఉంటే, అవి ఎక్కువ కాలం కొనసాగుతుంటే లేదా నిద్రలో గట్టిగా అరవడం, గాలి పీల్చుకోవడానికి కష్టపడటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. సకాలంలో సరైన చికిత్స సమస్య మరింత తీవ్రం కాకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ హెల్త్.